హలో ఫిట్నెస్ ఫైటర్స్, ఈ వీడియోలో చెస్ట్ వర్కౌట్ వేరియేషన్స్ పార్ట్ 2 అండి. పార్ట్ 1 చూడని వాళ్ళు బిగినర్స్ పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి ఫ్రెండ్స్. సేమ్ యాజ్ వీడియోలో చూపిన విధంగా మన బ్యాక్ని అలా లైట్గా బెండ్ చేసి ఈ అప్పర్ ప్రెస్ మిస్సింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ వేరియేషన్ కూడా అప్పర్ అనేది మిషన్స్ ఎక్కువ ఉండడానికి కారణం ఏంటిదంటే మన అప్పర్ చెస్ట్ అనేది లేట్గా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీ చెస్ట్ వేరియేషన్ చేసినప్పుడు 3 వెరైటీస్ అయినా అప్పర్ చెస్ట్ వేరియేషన్ చేయాల్సిందిగా మై సజెషన్. అప్పుడే మీ చెస్ట్ అనేది పర్ఫెక్ట్ షేప్ వచ్చి అట్రాక్షన్గా ఉంటుంది. తర్వాత అందరికీ ఇష్టమైన మన బటర్ఫ్లై అండి. వేరియేషన్ చేయడం చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సేమ్ యాజ్ వీడియోలో చూపిన విధంగా అలా కంఫర్టబుల్గా బాడీని సెట్ చేసి 2 హ్యాండ్స్ ఎట్ ఎ టైం తీసుకొని రిలీజ్ చేసేటప్పుడు సేమ్ ఫోర్స్తోని రిలీజ్ చేస్తే మన షోల్డర్ ఇంజరీ అవ్వకుండా మన చెస్ట్ మజిల్ అనేది గ్రోత్ ఉంటుంది. అలాగే మన మిడిల్ కట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. డంబెల్స్ చేయడానికి కూడా చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కరెక్ట్గా మన బెంచ్ని ఇలా 45 degrees మన అప్పర్ చెస్ట్ సెట్ చేసి డంబెల్ని అలా స్ట్రైట్ కాకుండా లైట్గా క్రాస్ టైప్ లైట్గా వి షేప్ ఆకారంలో తీసుకొని సేమ్ బాడీకి 2-3 inches గ్యాప్ తీసుకోవాలి ఫ్రెండ్స్. డిక్లైన్ చేయడానికి కూడా చాలామంది అవాయిడ్ చేస్తుంటారు. కానీ డిక్లైన్స్ వేరియేషన్ చేయడం వల్లనే చెస్ట్ ఫ్యాట్ ఎవరైతే సఫర్ అవుతున్నారో ఈ వేరియేషన్ చేయడం వల్ల వాళ్ళ ఫ్యాట్ అనేది బర్న్ అయ్యి చెస్ట్ అనేది ఒక పర్ఫెక్ట్ షేప్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ వేరియేషన్ కూడా మీ వర్కౌట్లో డంబెల్ ప్రెస్గా యాడ్ చేసుకోవాల్సిందిగా మై సజెషన్. తర్వాత పుల్ ఓవర్ అండి. ఈ పుల్ ఓవర్ చేయడం వల్ల మన అప్పర్ చెస్ట్ అండ్ మీడియం చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా వెయిట్ పడి బాడీని అలా బ్యాలెన్సింగ్గా బిగినర్స్ అలా ఫ్లాట్ బెంచ్ మీద చేయడం వల్ల సేమ్ బ్యాక్లా కొద్దిగా గ్యాప్ ఎక్కువనే తీసుకొని చేయండి ఫ్రెండ్స్. చివరిగా ఫ్లైస్ మిషన్. ఈ ఫ్లైస్ మిషన్ చాలా షార్ట్ చేశాను, అయినా కానీ దీన్ని రాంగ్గా పొజిషన్ సెట్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఈ విధంగా పర్ఫెక్ట్గా మన రిలీజ్ చేసేటప్పుడు షోల్డర్ లెంత్ తీసుకొని ముందు కలిపినప్పుడు హ్యాండ్స్ స్ట్రైట్గా చేయడం వల్ల మన షోల్డర్ ఇంజరీ నుంచి తప్పుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.